పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. తిరుకుటుంబ పండుగ స్తోత్రములతో ఈరోజు ఆదివారం మీ అందరినీ ప్రత్యేక దీవెనలతో దేవుడు నింపాలని, మీ కుటుంబమే లేచి ప్రకాశించే రోజులు రావాలని, ఈరోజు మరి ముఖ్యంగా ఈ సంవత్సరానికే చివరి రోజు కావున ప్రత్యేక దీవెనలు కురిపించిన దేవునికి నిన్నటి రోజు స్తోత్రం చెల్లించాం. రాబోయే సంవత్సరం దేవుడు దీవించాలని, కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదించాలని కుటుంబ పండుగ సందర్భంగా మీ అందరి కోసం ప్రవచన రూపంలో పాడే పాట. ఎస్, yesterday we thank the Lord and today is the last day of this year, and so I pray for tomorrow, the new year, and also for your family members as we celebrate the feast of the Holy Family. I wish all of you a very happy feast day of the family. కుటుంబాలు బాగుంటే దేశాలు బాగుంటాయి. కుటుంబాలు బాగుంటే మంచి గురువులు, కన్యాస్త్రులు, బిషప్స్, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకే కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు ఒక కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కండుల ఆనందరెడ్డి విమల కుటుంబంలో గత సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మేరీ సహారాకి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజ్ కుమార్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సునంద కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మధ్యలా జయంతి ఆదిత్యులను దేవుడు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, నూతన సంవత్సరం అంతా ప్రతి నిత్యము ప్రభు వారికి తోడుగా ఉండి నడిపించినట్టుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పోతిరెడ్డి మనోజ్ రెడ్డికి ఆస్ట్రేలియా పిఆర్ఎస్ వచ్చినందుకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పోతిరెడ్డి మార్క్ రెడ్డి ఆరోగ్యం మేరీ. అలాగే 4వ తారీఖున మనము ఒక పెద్ద దేవాలయం నుండి మరి ఒక కార్యక్రమం ప్రజలందరికీ అందిస్తుండగా ఆ రికార్డింగ్ని ప్రభు దీవించాలని, అలాగే 7వ తారీఖున ఇక్కడ అనేక మంది వచ్చి దేవునికి స్తోత్రం చెల్లించే 1000 రోజులు 1003 రోజులు పండుగ సందర్భంగా ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజాలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజాలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఎలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును
విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెహోషువ తన కుటుంబంతో పాటు దేవుని మాత్రమే సేవిస్తాం అని యెహోషువ 24:15 వచనంలో ఆయన మాట ఇచ్చాడు. మీరు ఏదైనా చేసుకోండి, కానీ నన్ను ఈ స్థాయికి లేపి మోషే అంత గొప్ప వ్యక్తి స్థానంలో ఉంచిన ఆ దేవుని మాత్రమే నేను నా కుటుంబము సేవిస్తాం, ఆరాధిస్తాం అన్నాడు. మరి మీరేమంటారు, నేనేమంటామని దేవుడు వేచి ఉన్నాడు. రాబోయే సంవత్సరంలో మనం కూడా చెప్తాం, నిన్ను మాత్రమే నమ్మదమయ్యా, నిన్ను మాత్రమే సేవిస్తామయ్యా, నిన్ను మాత్రమే ఆరాధిస్తామయ్యా, నీ మీదనే ఆధారపడతామయ్యా. ఈరోజు రాత్రి 12 గంటలకల్లా ఈ ప్రపంచంలో అందరూ లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి లైట్ ఆన్ చేసే లోపల ఈ నిర్ణయం మనం తీసుకోవాలి. టునైట్ as the people are going to put off the light at 12 o'clock and put on again, we shall take the decision. I will depend on you, I will worship you, I will always belong to you. Joshua 24:15. మొదటి గుర్తుల నిర్గమకాండం 14వ అధ్యాయం 28-29 వచనంలో ఫారో సైన్యముతో ఒక పురుగు కూడా బ్రతకలేదు, కానీ ఇజ్రాయేలులు మాత్రము సముద్రంలో పొడి నెల మీద ముందునకు సాగిపోయిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీళ్లు గోడవలే నిలిచినది. ఎస్, when the enemy was attacking the chosen generation Israelites, they did not fight. God fought for them, and then not even one Egyptian survived. But the Israelites, they continued to walk. God made a way in the Red Sea. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా నేను మాత్రం భయపడను ప్రభువా. పాడుదమ్మ ప్రేమణ సహోదరి సహోదరులారా, నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభునే మాత్రమే సేవింతును. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము. ఎర్ర సముద్రము అట్టు వచ్చిన మేము భయపడను. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చూడటానికి అంత పెద్ద ఎర్ర సముద్రం, కానీ దానినే దేవుడు పాయలు చేసి మార్గం చూపించాడు. మీకు కూడా 2023 వరకు అనేక పెద్ద పెద్ద సముద్రం లాంటి సమస్యలు కావచ్చు. దేవుడు మార్గములను తెరచునుగాక. ఆమేన్. బిగ్ రెడ్ సీ, రోరింగ్ సీ, బట్ గాడ్ మేడ్ ద వే. మే గాడ్ మేక్ అ వే ఫర్ యూ 2024. ఆమేన్. యెహోషువ 6వ అధ్యాయం 20వ వచనం. అటు ఎర్ర సముద్రం, ఇక్కడైతే ఎరికో గోడ. ఒకటి తర్వాత ఒకటి ఆటంకాలు. ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన భూమికి వెళితే మీరు తప్పక వాగ్దాన భూమికి చేరుతారు, కావున సైతానుడు అన్ని ఆటంకాలు తీసుకొస్తాడు. భయపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, మీరు చేయవలసినది ఒకటే, మీరు స్తుతించండి. ఎల్లప్పుడూ స్తుతి నీ నాలుకలో పెదవులలో. అప్పుడు దేవుడు నీ తరఫున యుద్ధం చేసి ఎరికో గోడను కూలగడతాడు. ఈ విషయాన్ని యెహోషువ 6:20లో మనం చదువుతున్నాం. యాజకులు బూరదలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. బూరద మోత విని ప్రజలు యుద్ధనాదము చేయగా కోట ఉన్నది ఉన్నట్లుగా కూలిపోయేను. ఎస్, when the priests blow the trumpet, the people shouted, and then the Jericho wall fell. నీకు విరుద్ధంగా ఉన్న ప్రతి ఎరికో గోడ కూలిపోవునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరుల. ఎవ్రీ జెరికో వాల్ ఫాల్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవితుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. ఎరికో గోడలు ముందుండినా మేము భయపడము, ఎరికో గోడలు ముందుండినా మేము భయపడను. దేవుని స్తుతించి ఆరాధింప గోడలు కూలిపోవును. దేవుని స్తుతించి ఆరాధింప గోడలు కూలిపోవును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకేదైనా అడ్డుగోడలు రాబోయే సంవత్సరంలో ఆల్రెడీ ఉంటే అవన్నీ కూలిపోవునుగా. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దయచేసి మీ అందరికీ ఒక ప్రత్యేక ప్రకటన. ఎవరైతే జనవరి 4వ తారీఖున 1000 రోజులకు చేరుతున్న కార్యక్రమంను స్పాన్సర్ చేయాలని ఆశిస్తున్నారో వారందరికీ ప్రత్యేక మనవి. ఈ 1000 రోజులు సందర్భంగా ఎవరైతే ఆ రోజు స్పాన్సర్ చేస్తున్నారో వారు 2వ తేదీ లోపల ఈ యొక్క ఉద్దేశములను పంపగలరని మనవి చేస్తూ ఉన్నాం. ది సేమ్ వే వి లైక్ టు ఎక్స్ప్రెస్ టు యూ దోస్ హు ఆర్ sponsoring the program for 4th and the 1000 days of blessing. You are kindly asked to sponsor the program by 2nd so that we can add your sponsorship. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుప్రభు వంశావళి అని రాయబడి ఉన్నది. అటు కొందరు పాపం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ ఇన్ మాథ్యూ చాప్టర్ 1 we see even there were some sinners. కానీ వాళ్ళందరి మధ్యలో యోసేపు అనే వ్యక్తి గురించి ప్రభు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. యోసేపు నీతిమంతుడు అని రాయబడి ఉన్నది. అమిస్ట్ ఆల్ దాట్ జోసెఫ్ గెట్స్ అ సర్టిఫికేట్ ఫ్రమ్ గాడ్ సేయింగ్ హి వాస్ అ రైచియస్ మ్యాన్. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో అనేక మంది స్త్రీలు ఉంటే దేవుడు ఒక్క స్త్రీని చూచి నీవు అనుగ్రహ పరిపూర్ణురాలు అని చెప్పాడు. There were so many women in the time of Mama Mary, but only one lady was called as full of grace. ఈ 2 రకమైన అభిషేకం, భర్తలందరూ యోసేపులాగా మారాలని, భార్యలందరూ మరియ తల్లి అనుగ్రహం పొందాలని. అప్పుడు మీ కుటుంబం ఎలా మారుతుందో అందుకే ఈరోజు తిరుకుటుంబ పండుగను కొనియాడటానికి దేవుడు పిలుస్తున్నాడు. జోసెఫ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ద ఫ్యామిలీ, వైఫ్ ఈజ్ మమ్మ మేరీ ఆఫ్ ద ఫ్యామిలీ. You can imagine what sort of a family it will be. That's why we celebrate today the feast of the Holy Family. తిరు కుటుంబ పండుగ స్తోత్రములతో యోసేపు గారు మరియమ్మ బాలయేసు కుటుంబంలాగా మీ కుటుంబం మారాలని పాడుదామ ప్రియమైన సహోదరి సహోదరులారా. Like Joseph, Mary and Joseph, may your family become a holy family. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. యోసేపు మరియమ్మ బాలయేసులా మా కుటుంబాన్ని దీవించుమా. యోసేపు మరియమ్మ బాలయేసుల మా కుటుంబాన్ని దీవించుమా. మరియ తల్లిల అనుగ్రహంగా మారాలయ్యా, యోసేపుల నీతి మంతులు కావాలయ్యా. మరియ తల్లిల అనుగ్రహంగా మారాలయ్యా, యోసేపుల నీతి మంతులు కావాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Pray for all the husband, wife, parents and for the children. ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. సంవత్సరానికే చివరి రోజు, ఈ రోజు వరకు ఎట్లా కాపాడాడో ఈ ప్రార్థన ద్వారా మీకు తెలుసు. అనేక సాక్ష్యాలు వింటున్నారు. ద ఫైనల్ డే ఆఫ్ దిస్ ఇయర్ 2023, we are going to say goodbye to 2023 and enter into 2024 tonight. ఏది జరిగినా, ఎక్కడ ఏది జరిగినా, ఇప్పుడే మనం పాడాం, దేవుడు మనల్ని కాపాడుతాడని. ఆ ప్రార్థనే ఇది, సంరక్షణ ప్రార్థన. లెట్స్ ప్రే ఫర్ ద ప్రొటెక్షన్ ఫర్ ద ఇయర్ 2024. రాబోయే సంవత్సరానికి సంరక్షణనిచ్చే ప్రార్థన 365 రోజులు ఈ ప్రార్థన ఫలించును గాక. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. తిరుకుటుంబ పండుగ స్తోత్రములు మరొకసారి మీ అందరికీ. ఐ విష్ ఆల్ ఆఫ్ యు వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ. 4వ గుర్తు హెబ్రీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనం. నేను నిన్ను దీవించి నీ వంశజులను అభివృద్ధి చేయుదును. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ బ్లెస్ యువర్ జనరేషన్ విత్ ప్రాస్పారిటీ. Hebrew 6:14.
ఆదికాండం 28:4 దేవుడు అబ్రహామును దీవించినట్లే నిన్ను నీ బిడ్డలను దీవించునుగాక. దేవుడు అబ్రహామునకు ప్రసాదించిన దేశము నీకు అనుగ్రహింతును. ఎస్, వాట్ ఎవర్ Abraham received as a blessing is ours. And the Lord says, not only Abraham, may your children be blessed. Amen. And whatever God has given us a land for Abraham will be yours. Amen. మీ ఇల్లు, మీ వాకిటి, మీ పొలము, మీరు పనిచేసే స్థలం ఎక్కడ ఉన్నా అక్కడ అబ్రహాము దీవెనలు మీ మీద వచ్చునుగా. Amen. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. God says, I will bless you like Abraham. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. అబ్రహాము ఇసాకు యాకోబుల దీవెనలు కావాలయ్యా. అబ్రహాము ఇసాకు యాకోబుల దీవెనలు కావాలయ్యా. మా ద్వారా ప్రపంచ కుటుంబాలన్నీ దీవెనలు పొందాలయ్యా. మా ద్వారా ప్రపంచ కుటుంబాలన్నీ దీవెనలు పొందాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్పించుకుందాం అబ్రహాము దీవెనలు మన మీద రావాలని. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అబ్రహాం లాంటి దీవెనల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎర్ర సముద్రమును పాయలు చేయాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎరికో గోడ లాంటి అడ్డుగోడలు తొలగిపోవాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తిరుకుటుంబ పండుగ సందర్భంగా భార్య భర్తలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తిరుకుటుంబ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాకు కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు రాత్రి రేపు ఉదయం క్రొత్త సంవత్సర పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 రోజులు దీవెనలను పొందుటకు 7వ తారీఖున ఇక్కడికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. చివరిగా మీరు భార్య భర్తలు మాత్రం కాదు, తల్లిదండ్రులు మాత్రం కాదు, కుటుంబ సభ్యులలో ప్రాముఖ్యమైన వ్యక్తులు, రేపటి నాయకులు, వాళ్ళే పిల్లలు.
పిల్లలకు అనేకమైన ఉద్దేశములు మీకు ఉంటాయి. అందుకే రేపటి దినం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా మిమ్మల్ని మీ పిల్లలకు ఈ గొప్ప ప్రవచనం నెరవేరాలని ప్రార్థించండి. అదే లూకా 2:51, యేసు జ్ఞానమందు ప్రాయమందు వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆధార అభిమానములు పొందుచుండెను. వన్ సైడ్ గాడ్స్ ఫేవర్, అనదర్ సైడ్ హ్యూమన్ బీయింగ్స్ ఫేవర్. బోత్ షుడ్ బి ఆన్ యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్. దేవుని ఆధార అభిమానం, ప్రజల యొక్క ఆధార అభిమానం రెండు కలిస్తే మీ పిల్లలు ఎట్లా మారుతారో దానికోసమే రేపటి సంవత్సరమును అర్పిస్తూ ఉన్నాం. ప్రార్థిస్తూ ఉండండి. ఇర్మియా 29:11. అవును, నిన్నటి రోజు వరకు మరి వడకములు పాల్గొని వెళ్ళినటువంటి బిడ్డలందరికీ ప్రభు ఇచ్చిన వాగ్దానం కూడా బంగారు భవిష్యత్తు. గోల్డెన్ ఫ్యూచర్ వాస్ ద థీమ్ ఫర్ ద యంగ్స్టర్స్ హూ కేమ్. వాళ్ళు దాన్ని మర్చిపోకుండా ఇంటికి వెళ్ళి కూడా ధ్యానం చేయటకు వాళ్ళ కోసం ప్రార్థించండి. మీ పిల్లలందరికీ దేవుడు బంగారు భవిష్యత్తును దయచేసి, ఆయురారోగ్యం దయచేసి, కీడులు పిల్లలకు కూడా జరుగుతున్నాయి, అందువల్ల మీ పిల్లలు భద్రంగా ఉందరుగాక. ఆమేన్. May your children be safe and have a good health and enjoy all the blessings of this biblical prophecy. ఆమేన్. పాడుదామా, పాడి ముగిస్తామా? ఈరోజు రాత్రి జరగబోయే ప్రార్థన, రేపు జరగబోయే ప్రార్థనను కూడా ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభునే మాత్రమే సేవింతును. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. బంగారు భవిష్యత్తు దయచేయుమా, మా బిడ్డలకు దయచేయుమా. బంగారు భవిష్యత్తు దయచేయుమా, మా బిడ్డలకు దయచేయుమా. దైవ మానవాదర అభిమానముతో బాలయేసులా దీవించుమా. దైవ మానవాదర అభిమానముతో బాలయేసుల దీవించుమా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. క్యాలెండర్ ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయో ఆ ప్రదేశంలో దయచేసి మీరు ప్రజలను కనుగొని క్యాలెండర్ కొనుక్కోండి, ఇతరులకు పంచండి. గ్లోరియా సుజిత్ మెట్టుగూడ తిమ్మలగిరి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, షీలా ఖైరతాబాద్, హ్యారీ బోయగూడ, ఆంజలినా గన్ఫౌండిస్, బాలస్వామి ఈసీఎల్ నెరడ్మెట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోనస్ కోదాడ మఠంబల్లి, హుజూర్ నగర్ మునగల, మేలచెరు, సూర్యాపేట నల్గొండ, అలాగే మాధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కోదాడ, లూసీ రాజారెడ్డి సికింద్రాబాద్, త్రీసారాణి కడప. మీ అందరికీ ప్రత్యేక మేలులు ప్రభు చేయునుగాక. ఆమేన్. యేసు ప్రభుని పంచుతున్న క్యాలెండర్ అది మామూలు క్యాలెండర్ కాదు. కాలం, శుభకాలం, శుభవార్తనిచ్చే క్యాలెండర్. అది మీ ఇంటిలో కూడా జరుగునుగా. ఆమేన్. ప్రార్థనతో ముగిస్తామా ప్రేమణ సహోదరి సహోదరులారా? గమనించండి, ఈరోజు రాత్రి 10 నుంచి 1 గంటల వరకు, అలాగే రేపటి దిన ఉదయం 10 నుంచి 1 గంటల వరకు వాగ్దాన కార్డుతో మీ అందరినీ దీవించుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను. Tonight 10 to 1 and tomorrow 10 to 1 with the promise card will be blessing you. Please come. Same way 7th will be celebrating 1003 days of this beautiful program. We will also provide a gift for you in the afternoon by a bookmark. January 7వ తారీఖున మరి 1003 రోజులు కంప్లీట్ చేస్తుండగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆ రోజు మధ్యాహ్నం మీకు బుక్ మార్క్ ఒకటి జ్ఞాపకార్థముగా ఇస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చేతులు జోడించి శ్రమలు వంచి సంవత్సరం ముగిస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలో ఈరోజు రాత్రి ప్రవేశిస్తున్నాం. బ్లెస్సింగ్ కోసం అడగండి. వీఆర్ ఫినిషింగ్ వన్ ఫుల్ ఇయర్ ఆఫ్ 2023, ఎంటరింగ్ ఇన్ టు 2024 tonight. Bow down your head to receive the blessing and bless me also. నన్ను కూడా దీవించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. 2023వ సంవత్సరం అంతా 365 రోజులు కాపాడిన దేవుడు 2024వ సంవత్సరంలో పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను తిరుకుటుంబ పండుగ సందర్భంగా కుటుంబాలను ఆశీర్వదించి భద్రంగా అతి భద్రంగా కాచి కాపాడునుగాక. As we thank the Lord for the 2023, as we are about to enter tonight 2024, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you on the feast day of the Holy Family. May the Lord bless you and your family, keep you safe now and forever. Amen. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము, ఆరాధింతుము, ఆధారపడి జీవింతుము. తిరుకుటుంబ పండుగ స్తోత్రములు. హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ హోలీ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యు.